హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే నేను ఒక టేస్టీ అయిన రెసిపీ అయితే వచ్చేసాను. చూడండి, స్వీట్ కార్న్. స్వీట్ కార్న్తో నార్మల్గా మనము బాయిల్ చేసి తినుంటాము, ఇంకా నిప్పుల మీద కాల్చి తినుంటాము. స్వీట్ కార్న్తో వడలు ఎప్పుడైనా తిన్నారా? ఇదైతే మస్ట్ ట్రై రెసిపీ అనేది నేను చెప్తానండి. ఫస్ట్ టైం అయితే ఇది నేను స్వీట్ కార్న్ తెచ్చి ఎవరు ఇంట్లో తినలేదు. అదైతే ఇంకా ఎండిపోయింది అసలు. ఇంకా కింద పడడానికి మనసు రాలేదు, అలా తినడానికి ఇంట్రెస్ట్ రాలేదు. ఇంకేం చేద్దామా అనేసి ఈవినింగ్ చూస్తూ ఉంటే సడన్గా ఒక ఐడియా తట్టింది. ఈవినింగ్ స్నాక్గా చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక థాట్తో చేయడమే ఈ రెసిపీ. నేను ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చానండి. ఒక్కటి కూడా మిగిల్చకుండా తినేసారు. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇది ఎలా చేయాలో చూసేస్తాము. ఫస్ట్ అయితే ఇది ఒలుచుకోవాలి, తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి. క్యారెట్ తురుముకోండి, ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకోండి, కొద్దిగా పచ్చిమిరకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా క్యాప్సికము, కొద్దిగా కొత్తిమీర, ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకేనా? ఇప్పుడైతే ఇది మనము మిక్సీలో వేసుకొని కచ్చా పచ్చగా రుబ్బేయాలన్నమాట. సో నేను మిక్సీలో అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే మనము గ్రైండ్ చేసుకునేసాం. అది కూడా చూడండి, కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నాం. దీంట్లోకి ఇప్పుడు చూడండి, ఇది కొంచెం వాటరీగా ఉంది కదా, ఇలాగే వేస్తే మనకి బైండింగ్ రాదనమాట. సో దీంట్లో కొంచెం మనం మైదా, కొద్దిగా కార్న్ ఫ్లోర్, కొద్దిగా రైస్ ఫ్లోర్ అయితే మిక్స్ చేసుకున్నాము. ముందుగా నేను కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇంకా రైస్ ఫ్లోర్ వేస్తున్నానండి. ఇది ఏంటంటే ఇంత అని లేదండి, ఇది బైండింగ్ మన చేతికి వడలు వేసేదానికి వచ్చేలాగా వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఒక స్పూన్ మైదా అయితే తీసుకుంటున్నాను. నార్మల్గా మైదా అనేది హెల్త్కి మంచిది కాదు, బట్ నేను కొద్దిగా బైండింగ్ కోసం అయితే వేస్తున్నాను. సో మీకు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక్కసారి మీరు కలిపి చూడండి. ఇంకా మీకు కావాలి అని అనిపిస్తే అడిషనల్గా ఇంకా 1 మోర్ స్పూన్ రైస్ ఫ్లోర్, 1 మోర్ స్పూన్ మైదా, 1 మోర్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అయితే వేసుకోండి. నాకు ఇంకా కొద్దిగా వాటరీగా అనిపిస్తుంది, సో ఇంకా ఒక రవ్వ నేను యాడ్ చేసుకుంటాను. కలుపుకున్నాక ఇప్పుడు కొద్దిగా గట్టిగా వచ్చింది కదా, ఇప్పుడైతే ఇందులోకి వెజ్జెస్ అయితే యాడ్ చేస్తాను. నేను ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, క్యాప్సికము అండ్ కొద్దిగా పచ్చిమిరపకాయలు, ఇవైతే వేసుకొని బాగా కలుపుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, అది కూడా వేస్తున్నాం. అంతా వేసుకొని బాగా కలుపుకోండి. అండ్ కలుపుకున్న తర్వాత ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు వేసుకోండి, ఎందుకంటే కార్న్లో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉన్న ఫీలింగ్ నాకు, అందువల్ల నేను కొద్దిగా వేసుకుంటాను ఉప్పు. మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. గరం మసాలా వేసిన ఒక భలే ఉందండి. అబ్బా, చాలా బాగుంది నిజంగానే. ఇది వేసుకొని కానీ కోడి కూర వండుకొని, నాటుకోడి కూర వండుకొని తింటే భలే ఉంటుంది. ఆఫ్టర్ అన్ని రెసిపీస్ ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత కలిపేసినాక మన వడ రెసిపీ పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకొని కాగినాక వేసి చూపిస్తాను. ఓకే, రెడీ. ఆయిల్ కూడా రెడీ. ఇంకా 30 లోపల వేసేసుకున్నాం. రండి, కొద్దిగా వాటర్ అద్దుకోండి. ఇలా తీసుకునేసి పిండి ఎలా అంటే కన్సిస్టెన్సీ మీరు ఎత్తుకుంటే చేతికి వచ్చేలాగా ఉండాలి. ఇలా గారెల్లాగా వేసుకొనేసి అంతే. కొద్దిగా పల్చగా తట్టుకుంటే మురమర ఉంటుంది, బాగుంటుంది. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి తట్టుకుంటా నెమ్మదిగా ఆయిల్ కాగినాక సిమ్లో పెట్టేసేయండి, తర్వాత వేసుకోండి. చూసారా ఎంత బాగా కాలుతుందో? ఇవైతే తింటే అలసందల వడలు తిన్నట్టే ఉంటాయండి, మొర అని చాలా బాగుంటాయి. చూసారా ఎంత బాగుందో, క్రిస్పీగా వస్తుంది అండ్ స్వీట్గా, కారంగా
చాలా బాగుంటుంది. ఇప్పుడైతే బాగా కాలాయి, ఎత్తేస్తున్నాను. చూసారా, ఇంతే స్వీట్ కార్న్ వడలు. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా, చాలా క్రంచీగా కూడా ఉంటాయి. చూడండి, ఇంతే. మీరు కూడా అయితే ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. మీ పిల్లలకి కానీ, మీ పెద్దవాళ్ళకి కానీ, మీ ఇంట్లో అత్త వాళ్ళకి కానీ, అమ్మ వాళ్ళకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసి పెట్టండి, మీకు ఇంకా ఫిదా అయిపోవాల్సిందే. అండ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అందరికీ కూడా సజెస్ట్ చేయండి. ఆల్ బాయ్.